నమస్తే. భానుమతి గంటి గారు ఆల్రెడీ మనం ఒక ఎపిసోడ్ చేసుకున్నామండి. వారి రచనల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా భిన్న ప్రాంతాల్లో ఉండడం వల్ల వారు తమ రచనల్లో వివిధ ప్రాంతాల పాత్రలను వారు సృష్టించగలిగారు. అంటే అక్కడ ఉండే సమస్యలను తీసుకుని ఆ సమస్యలకి తనదైన శైలిలో తనదైన ఉద్దేశంతో ఆవిడ ఒక ముగింపు పలకడానికి చూశారు. ఆ కథలకు కానీ నవలలకు కానీ వారు రాసిన వాటిలో చాలా విభిన్నత కనిపిస్తుంది మనకి. అంటే కాంటెంపరీ సబ్జెక్ట్స్ని తీసుకుని ఆవిడ నవలలు రాశారు, కథలు రాశారు. మనం ఆల్రెడీ కొన్ని మాట్లాడుకున్నాము, ఇంకా కొన్ని మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. వాటి గురించి ఇవాళ చర్చిద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. భానుమతి గారు చెప్పండి. రెండోసారి కూడా పిలిచినందుకు ధన్యవాదాలు. అయ్యో అదేం లేదు, మీదంటే ఇంకా ఎంతైనా చేయాల్సింది ఉంది. అడిగారు కూడా చాలా మంది, ముఖ్యంగా పడమటి గాలి, తప్పటడుగు, ఇంకా చాలా ఉన్నాయి మీవి. వాటి గురించి మాట్లాడుకుందాం. సో ముందు తప్పటడుగు గురించి చెప్పండి. తప్పటడుగు సీరియల్ నేను ఇలా పంపించాను అంతే. ఆవిడ ఆంధ్రభూమి ఎడిటర్ లక్ష్మి గారికి పంపించిన వెంటనే చెక్కును యాక్సెప్ట్ చేశాము. 15 రోజుల తర్వాత వస్తుందంటే అసలు నాకు తెలియకుండానే ఆవిడ అడ్వర్టైజ్మెంట్ చేసేసారండి. తప్పటడుగు సీరియల్ గంటి భానుమతి అని చెప్పేసి అనమాట. 15-16 ఏళ్ల క్రితం అనమాట. అయితే వెంటనే పంపించాక నాకు అనిపించింది, ఇంత తొందరగా తీసుకుంటారా అని అనిపించింది. అంటే లక్ష్మి గారికి అది ఉందండి. నేను ఆవిడతోటి కొద్దిగా పరిచయం, నాకు ఎక్కువ తెలియదు కానీ మంచి రైటర్స్ ని ప్రోత్సహించడంలో ఉంది. ఆంధ్రభూమి ముందుంటుంది, అందులో లక్ష్మి గారు కూడా ముందు. అవునండి. మీకు అంతకు ముందు కనకాంబరరాజు గారు వీళ్ళందరూ కూడా పనిచేశారు కదా. అప్పుడు నేను ఇక్కడ లేను కాబట్టి మీకు తెలియలేదు. అసలు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి వీళ్ళు చాలా మందిని తను ప్రోత్సహించారు. ఎవరు కొమ్మనాపల్లి వీళ్ళందరినీ కూడా. అసలు అయితే ఈ తప్పటడుగు ఆవిడ ఎందుకు తీసుకున్నారో కూడా చెప్పారనమాట. ఇక్కడే బేగంపేట అక్కడ ఒక ఆమె 10వ క్లాస్ చదివిన ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెను రక్షిస్తారు, అదంతా అయిపోతుందన్నమాట. అది తీసుకుని నేను రాశాను అనమాట, తప్పటడుగు అన్నది అనమాట. ఇప్పుడు మీరు అన్నారు కదా కాంటెంపరీ సబ్జెక్ట్ అన్నది, నిజంగా ఇది అప్పుడు కాంటెంపరీ. ఇప్పుడు పెద్దగా దీని గురించి పట్టించుకుంటున్నారో లేదో నాకు తెలియదు. అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయారు, అడ్వాన్స్ అయిపోయారు కాబట్టి. ఇది ఏంటంటే ఒక తల్లి ఒక రోజున ఆఫీస్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వస్తూ ఉంటే అక్కడ ఒక ట్రావెల్స్ ఉంటుంది, రాఘవేంద్ర ట్రావెల్స్ అనే దగ్గర ఒక ఆమెను చూసి ఆశ్చర్యపోతుంది అనమాట. చూసి అనుకుంటుంది అనమాట, తన కూతురులాగా ఉంది. ఆ జీన్స్, ఆ టీషర్టు, ఆ గవ్వల బ్యాగు, ఇదంతా మన ఇంట్లోదే కదా, అది అక్కడ ఎందుకుంది? చూస్తే కూతురే అనమాట. అయితే కూతురు ఇక్కడ ఎందుకు ఉంది అనుకుని గబగబ ఫోన్ చేస్తే తీయదేమో అనే, ఏదైనా అబద్ధం చెప్పచ్చు అనుకుని అసలు నిజంగా స్కూల్కి వెళ్తుందా లేదా తెలవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ టైము, మా టీచర్ ఏదో చెప్తారు, కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వెళ్తాం. హాల్ టికెట్ 10th క్లాస్ అనమాట. హాల్ టికెట్ కోసం అని వెళ్తాను అని చెప్తుందనమాట. మరి వెళ్ళిందా లేదా, ఎందుకు ఈ టైంలో ఎక్కడ ఉంది అని అనుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది అనమాట. తన కూతురు ఫ్రెండ్కి ఫోన్ చేసి, మీరు వెళ్ళారంటే వెళ్ళామండి, డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నాం, హాల్ టికెట్ ఇంకా రాలేదు, తర్వాత ఇస్తా ఉన్నారు, మరి ఇద్దరు కలిసి వచ్చేసామండి, నేను ఇంటికి వచ్చేసాను. అయితే కూతురు అక్కడే ఉంది, మరి ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు అని అనుకుంటుంది. ఇంటికి కూతురికి ఫోన్ చేసి చెప్తుంది అనమాట, నేను ఇక్కడే ఉన్నాను, బజార్లో ఉన్నాను అంటుందన్నమాట. కానీ అబద్ధం చెప్పిందే, నా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పలేదు. ఒక్కసారి అబద్ధం చెప్పారు అంటే తప్పటడుగు మొదలైందని అర్థం అనమాట. అనుకుని ఇంటికి వెళ్తున్నాను అనమాట. నిజంగా లేకపోతే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంటికి వెళ్ళి తను అన్నీ చూస్తుంది అనమాట. ఏమీ కనపడదనమాట. సరే బీరువా అంతా ఇలా ఉంది అనుకుంటే బీరువా సర్దడానికి పోతుంటే ఒక్కొక్కటి బయటపడుతుంది అనమాట. గ్రీటింగ్స్, లెటర్స్, ఎండిపోయిన పువ్వులు, ఇలాంటివన్నీ బయటపడ్డాక తెలుస్తుంది అనమాట. కూతురు అబ్బాయి ఎవరితోనో మాట్లాడుతోంది, ఆ అబ్బాయితో ప్రేమిస్తుందనే. ఇది వయసు ఈ 10th క్లాస్లో 15 ఏళ్ళ అమ్మాయికి మంచి సరైనదా అనేది ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తున్నాను. ఎలాగ దీన్ని తప్పెట్టారు? గట్టిగా అడిగితే ఏమైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటుందేమో, అది ఇంకా ఇదిగా ఉంటుంది, అలా కాకుండా మంచిగా దారిలో పెట్టగలనా అని అనుకుని ఆలోచిస్తుంది అనమాట. కూతుర్ని అడుగుతుంది అనమాట, ఏం లేదమ్మా, నాకు అతను ఉత్త ఫ్రెండ్, జస్ట్ అయినా ఏంటమ్మా నువ్వు కూడా ఇంత మీన్గా ఆలోచిస్తావు, నా బీరువా అంత సెన్సార్ ఎందుకు చేసావు నువ్వు అసలు అని అనుకుంటా. పిల్ల బాగా ముదిరింది అసలు అనుకుని
తను నిజంగా తన తప్పు తను చేసిందా కూతురు చేసిందా తెలవడం కోసం అన్నట్టుగా దీన్ని ఎలాగ దారిలో పెట్టాలి అని అనుకుంటుంది అనమాట. అనుకుని మర్నాడు చెప్తున్నాను అనమాట, పని మనిషి మానేసి నీకు సెలవులే కదా నీకు, పని మనిషి మానేసింది, నేను ఒక్కదాన్ని, నాకు ఒంట్లో బాగోలేదు, నువ్వు కొంచెం గిన్నెలు అది తోమంటే, అదేంటి నన్ను తోమంటావు, నేను ఎప్పుడూ చెయ్యలేదు కదా అంటే, పర్వాలేదు నువ్వు 10th క్లాస్ ఆ పిల్లాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి 10th క్లాస్ పిల్లాడికి ఉద్యోగం ఏమొస్తుందో నేను చెప్తాను, ఎంతో 2000 3000 వస్తుంది, ఆ 2000 3000తో నువ్వు ఎలా సర్దుకోవాలో ఇప్పటి నుంచి నువ్వు నేర్చుకోవాలి కదా, అది ప్రాక్టీస్ ఉంటుంది అదంతా కూడాను అనేసి, ఇప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉండాలి, అన్నీ వంట చేసిందని చెమట పట్టేస్తుంది, ఫుల్గా ఫ్యాన్ వేసుకుంటుంది, అమ్మ నువ్వు నన్ను చాలా శ్రమ పెడుతున్నావు అంటే, నీ జీవితం ఇలాగే ఉంటుంది ముందు ఇది ప్రాక్టికల్ జీవితం, ఇప్పుడు నేను చూపిస్తున్నది నీకు పెళ్ళయ్యాక, ఆ అబ్బాయితో పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. తర్వాత తను ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట, వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రితో చెప్తాను అనమాట, వాళ్ళు మేము మా అమ్మాయిని మేము జాగ్రత్త పెట్టుకుంటాం, మీరు కూడా మీ అబ్బాయిని జాగ్రత్త పెట్టుకోండి, ఎలాగా ఇలా ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో అని. సరే అలాగే అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్లో అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తారనమాట. ప్రతి క్షణం నరకం అనుకుంటాడు ఆ పిల్లాడు అనమాట. తర్వాత తండ్రితో చెప్పేస్తాడు, నేను చెయ్యలేను ఈ ఉద్యోగాలు అదంతా కూడా అంటాడు. ఈమె కూడా అనుకుంటుంది అనమాట, ఏంటమ్మా నువ్వు నాకు పిజ్జా చాక్లెట్లు కానీ ఏమీ లేకుండా అన్నీ కట్ చేసేసావు కదా అంటే, పర్వాలేదు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఆలోచించుకో, నీ జీవితం ఇలా ఉంటుంది అనేసి అనమాట. తర్వాత ఆమె ఒకరోజు చెప్తుందన్నమాట, అమ్మా నేను చదువుకుంటానమ్మా అంటుంది అనమాట. ఇది తప్పటడుగులోంచి ఇది చేస్తుంది అనమాట ఆమె. అంటే ఒక ప్రాక్టికల్గా అమ్మాయికి చూపించింది. నేను అదే చెప్తానండి, ఇప్పుడు మనం చెప్పాలి, ఈ రోజుల్లో కూడా చెప్పాల్సింది అదే, మీరు ఆర్థికంగా బాగుంటేనే ఈ ప్రేమలు అవి మీకు నిలుస్తాయి, లేకపోతే 4 రోజులే ఆ భాగోతం, తర్వాత ఏముంది, ఇంకా నేను నిన్ను తిట్టా నువ్వు నన్ను తిట్టా, అదే జీవితం, అంతే కదండి. చాలా అంటే మీరు దాన్ని ప్రాక్టికల్గా రాశారు చూడండి, అనుభవంతో, తర్వాత అవగాహనతోటి, ఆ అమ్మాయిలో ఒక మార్పు. కొట్టి తిడితే ఏమవదండి, లేదా పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయినా అది కూడా ఆలోచిస్తుంది. అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మీరు అన్నట్టుగా ఎప్పుడైతే ఒక అబద్ధం చెప్పారో, అబద్ధంలోంచి అబద్ధాలే వస్తాయి, నిజాలు రావు, అది అనుభవంలోనే తెలుసు. ఈ సీరియల్ వచ్చినప్పుడు పూర్తి 10 లెటర్లు దీని గురించేనండి, ఎవరి మటుకు వాళ్ళే ఐడెంటిఫై చేసుకున్నారు అన్నమాట, మా పిల్లల్ని మేము సరిగా పెంచుతున్నామా లేదా అన్నదన్నమాట. అది చాలా మంచి పేరు తెచ్చిన పుస్తకం ఇది, ఎక్కువ లేవు, 2 3 ఉండి ఉంటాయి అంతే, ఇదంతా కూడా. నెక్స్ట్ ఏది చెప్తారు, నెక్స్ట్ ఏది మాట్లాడదాం. నెక్స్ట్ అండి పడి లేచిన కెరటం అండి. పడి లేచిన కెరటం అంటేను ఇది ఒక అంటే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, ఒక శృతి అనే ఆమె లైబ్రరీలో పనిచేస్తుంటే ఒక అతను మానవ్ అనే అతను వచ్చి మాట్లాడుకుంటా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటానమాట. మన పరిచయం ఎన్ని రోజులది అని అడుగుతుంది అనమాట. అంటే సుమారు ఒక 1 ఏడాది 2 ఏళ్ళు, 1-2 ఏళ్లతో మీరు నా గురించి ఏం తెలుసుకున్నారు, నన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటే ఎన్నో ఉంటాయి కదా తెలుసుకోవాల్సిందా, ఆ 2 ఏళ్ల పరిచయంలో మన పెళ్ళికి సరిపోతుందా అని అడుగుతుందట. లేదండి, మన పూర్వీకులందరూ ఎలా చేసుకున్నారు అని ఏం తెలియకుండానే చేసుకున్నారు కదా, వాళ్ళ సర్దుకుపోతూ ఉంటారంటే, కాదండి వాళ్ళు తెలుసుకోవాలన్నీ కూడా, మీ గురించి నాకేం తెలియదు అంటే, నా గురించి అన్నీ ఉండి నేను చాలా మంచి ఆరోగ్యవంతుడిని, కానీ నేను కాదు అని అంటుంది అనమాట. నేను ప్రస్తుతం డిప్రెషన్ మందులు వాడుకుంటున్నాను, 6 నెలలు నేను మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను, తర్వాత ఇంకో 2 నెలలు ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాను, 3 సార్లు నేను ఆత్మహత్యకు ప్రయత్నం చేశాను, తర్వాత ఇంకొక సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లో కూడా ఉన్నాను, ఇది నా బ్యాక్గ్రౌండ్, నేను రోజు మందు వేసుకోవాలి, మందు వేసుకోకపోతే నాకు నడవదండి, దాంతో ఏముందండి పర్వాలేదు, మా అమ్మ నాన్నగారు వాళ్ళంతా బీపీ షుగర్ వాళ్ళు రోజు వేసుకుంటారు, అది వేరు ఇది వేరు అసలు అని చెప్తాను అనమాట. ఇది నాది, కానీ నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నేను ఎప్పుడో మర్చిపోయాను అంటే, లేదండి మీరు ఎలా ఉన్నా నాకు మీరు నచ్చుతారు అంటే, మీకు నా గురించి చెప్పాలి అని చెప్తుందనమాట. నేను మా నాన్నగారికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మేము ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు నాకు చాలా కోరికలు ఉన్నాయి, నేను ఎంబీబీఎస్ చేయాలి, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ఎంసెట్ అదేదో ఉంది, ఆ ఎంసెట్ అది చదివించడానికి చేస్తున్నారు, నేను కోచింగ్ అది కూడా తీసుకుంటున్నాను అని అని మొదలు పెడుతున్నాను తను. అప్పుడు దాని దగ్గర ఒక ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుందన్నమాట, సువర్ణ అనే అమ్మాయి,
మీరు వెళ్ళిపోతున్నారు కదా, మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి నీకుతోని ఆర్నవ్ మాట్లాడాలని అంటున్నాడు అనేసి, నాకు అతనితో మాట్లాడడం ఇష్టం లేదు అని అంటుంది అనమాట. లేదు అతన్ని ఎలా అయినా కలుసుకుంటా అన్నాడు అని అంటు. సరే నేను కొంచెమైనా మాట్లాడొచ్చాను, చాలా సీరియస్గా ఉన్నాడు అంటే ఫోన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళమ్మ వాళ్ళకి బాగా స్ట్రిక్ట్ అనమాట. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని వాళ్ళమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళమ్మ ఎక్కడో వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తుంది ఆర్నవ్కి. నన్ను ఎందుకో కలుసుకోవాలనుకున్నావట కదా, మీ ఎల్లుండి వెళ్ళిపోతున్నాము, సరే మనం ఆ నందిని హోటల్లో కలుసుకుందాం అన్నట్టు. ఓకే నేను దీనికోసం ఎదురు చూస్తున్నానంటే వాడు వెళ్తా అక్కడ నించుంటాడు అనమాట. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటనమాట. అంటే కాదు, నాకు నేను ఈ వయసులో పెళ్లి చేసుకునే ఇది కాదు, నాకు వద్దు పెళ్లి చేసుకోవాలి, నాకు చాలా పెద్ద పెద్ద కోరికలు కలలు అవన్నీ ఉన్నాయి, నా కళలు నీ మూలంగా విరిగిపోవడం ఇష్టం లేదు అన్నటువంటి. లేదు నువ్వు ఎంత చదువుకుంటా అన్నా కూడా నేను ఒప్పుకుంటాను, పెళ్ళి అయిపోతే అయిపోని అంటుంది. కుదరదు అని అంటుంది అనమాట ఆమె. సరే అని అంటే ఇంకా ఏదో మాట్లాడి ఇంకా వద్దు నన్ను మర్చిపో అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. అయితే సరే లాస్ట్గా నేను ఈ గ్రీటింగ్స్ అది నీకు ఇస్తున్నాను అని గ్రీటింగ్స్ ఏదో లెటర్ అది ఇస్తాడనమాట. తీసుకుంటుంది అనమాట ఆమె. ఇంటికి వెళ్ళిపోతుంది. అంతకుముందు అనమాట వెళ్ళి ఒక చోట కోపం ఉంది అంటే, లేదు అన్నీ మర్చిపోవాలి నువ్వు అని అంటే, లేదు నేను మర్చిపోలేను, December 31 నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్తా అన్నావు అక్కడికి మనం వెళ్ళాం, అది నాకు ఈ రోజుకి గుర్తుంది. అది రెస్టారెంట్ కాదు, ఏదో పబ్బు లాంటిది, ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నది అది. అక్కడికి నేను వచ్చాక చూడగానే నాకు అది నచ్చలేదు, ఆ వాతావరణం అదంతా కూడా. నన్ను నువ్వు దింపేసి అంటే దింపేశావు, నేను నీతో ఎందుకు వచ్చా అంటే నాకు మోటార్ సైకిల్ మీద కూర్చోవాలన్న ఇది ఉంది, అలా ఆ కోరిక తీర్చుకోవడం కోసం నీకు వచ్చాను, అంతేకాని నాకు ఆ వాతావరణం అది నచ్చదు, నేను అలాంటి వాతావరణంలో పెరగలేదు కూడాను అని అంటుందన్నమాట. ఇంటికి తీసుకొచ్చేస్తామంట. అదే నీ కోపం ఉందంటే నేను ఇంకెప్పుడు అలాంటివి చెయ్యను అని అంటుంది. కానీ కాదు, అసలు నేను పెళ్లి చేసుకున్నటువంటి వెళ్ళిపోతుంది. మర్నాడు పొద్దున్న ఏంటి పేపర్లో అంతా వస్తుందన్నమాట, ఆ పలానా ఫామ్ హౌస్లో అంతా డ్రగ్స్ అదంతా ఉంది అది. మేము అనుకుంటాం అమ్మ ఎంత మంచి పని అయింది అసలు, నేను వచ్చేసింది అని అనుకుంటాను. తర్వాత ఈ ఫ్రెండ్ అడుగుతున్నమాట, నువ్వు ఏం మాట్లాడావు హోటల్లో అవుతుంది అంటే, నేను చెప్పాను నాకు ఇష్టం లేదు పెళ్ళి, నాకు అతను అంటేనే ఇష్టం లేదన్నాను అంటే, ఇప్పుడు నిన్న రాత్రి నుంచి కనబడట్లేదు, వెతుకుతున్నారు అతని కోసం, భయపడిపోతుంది అనమాట. ఏమైంది అనుకుంది, అంతా వెతుకుతారు. అక్కడెక్కడో మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు ఇతను. అది భయపడిపోతుంది అనమాట, డిప్రెషన్లోకి. అప్పుడు ఆ తర్వాత అప్పుడు ఆమెకి అస్తమానం ఆర్నవ్ కనపడుతున్నట్టు, బతిమాలుతున్నట్టు అదంతా కనపడుతున్నమాట. ఇంకా ఆ తర్వాత అతను ఇచ్చిన ఫోన్లు అదేంటి ఉత్తరాలు అదంతా కూడా బ్యాగ్లో పెట్టేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయాక తనకు ఆ పిల్లాడు గుర్తొచ్చేసి భయపడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు అంటారు, నేను ఎంసెట్ క్లాసులకు వెళ్ళాలి కదా అని అంటుంది. వెళ్తే కానీ గబగబా పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చినప్పుడు ఎవరో నన్ను తరుగుతున్నారు అని అంటూ వచ్చేస్తున్నమాట. దీనికి ఏదో అయింది అనుకుని వాళ్ళ అమ్మ ఆ రోజున బ్యాగ్ చూస్తే ఈ ఉత్తరాలు ఇది కనపడతాయి అనమాట. ఇంకా చాలా ఉత్తరాలు కనపడతాయి అనమాట. ఏమిటి ఉత్తరాలు ఇవన్నీ కూడా, ఎప్పటి నుంచి సాగుతుంది మాకు తెలియకుండా వెనకాల ఇవన్నీ చేస్తున్నావా అంటూ, దీన్ని పని ఇలా కాదు అని అంటూ అగ్గిపెట్ట తెచ్చి ఒక్కొక్కటి కాల్చేస్తుంది అనమాట. దీనికి ఆ కాల్చిన పొగల్లోంచి అర్ణమే కనపడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత దానికి డిప్రెషన్లోకి వెళ్ళి ఒకసారి తల్లి అంటే కోపం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు అంటున్న దానికి ఎలాగా ఇది చేసుకోవాలి, తల్లి అస్తమానం తిడుతూ ఉంటుంది అనమాట. ఎంసెట్ చదవట్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళట్లేదు, ఇది వెళ్ళట్లేదు, కాలేజీకి కూడా నువ్వు సరిగా వెళ్ళట్లేదు అని తెలుస్తుంది ఇది అని. ఇంటికి వచ్చేది ఎలాగా ఇది చేసుకోవాలంటే నల్లా కింద కూర్చుంటుంది అనమాట. ఆ నీళ్ళల్లో తలంటి పోసేట వాళ్ళ అమ్మ అంటే, ఇప్పుడు ఏంటి తలంటి పోసుకున్నావు నువ్వు అని అంటున్నమాట. ఏం మాట్లాడదనమాట. తర్వాత ఒకరోజు చూసి ఏంటి ఈ గీతలన్నీ ఇలా ఉన్నాయి అని అంటున్నమాట. అంటే ఏం లేదు, ఏదో తగిలింది అని అంటున్నమాట. ఏం తగిలింది అంటే ఆ ల్యాబ్లో మేము ఇది చేస్తున్నప్పుడు కోసుకుంది అని అంటుందన్నమాట. నువ్వు దీనికే ఇంత ఇదైపోతే ఎట్లాగా, రేపు మెడిసిన్లో అనాటమీ అవన్నీ నువ్వు ఎలా చేస్తావు అని. అప్పుడు ఈమె తల్లి తనకన్నా ముందర ఉంది అసలు అని అనుకుంటున్నమాట. అలాగే 2-3 సార్లు అయినప్పుడు ఒకసారి ఎప్పటికీ రాకపోతే వాళ్ళ నాన్నగారు చూస్తారనమాట. కోసుకుని ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది అనమాట బాత్రూంలో. అప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె అంటే ఏదో మందులు అది ఇస్తారనమాట. ఆ మందులు అదంతా కూడా వాడుతూ ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ వాళ్ళమాట దగ్గరుండి మందులు వేయిస్తూ ఉంటారనమాట, అంతా చేసినట్టు. కానీ ఈమె ఎప్పటికీ ఇది అవ్వదనమాట. ఇంకా ఆఖరికి మరీ ఎక్కువ అయిపోయినట్టు అయిపోయి
అన్నీ మర్చిపోతుంది, చదవడం అలు అక్షరాలు అన్నీ మర్చిపోతుంటారు. అప్పుడు ఒక అడిక్షన్ అది ఉంటుంది కదా, దానిలోకి తీసుకుని వెళ్తారనమాట. అక్కడ అంతా ఉంటాయన్నమాట, ఆల్కహాల్, అడిక్షన్, ఇంకేదో డ్రగ్స్ది. ఇప్పుడు ఈమె అనుకుంటే తను ఏమిటి అసలు, తను ఎందులో ఉంది అనేసి అనమాట. అవంతా చూసుకుని ఆఖరికి 2 నెలలు అయినాక ఒక డాక్టర్ ఈమెను బాగు చేసినమాట. బాలశిక్షతో మొదలు పెడుతుంది అనమాట. ఆమె అనుకుంటే నేను ఇంటరు బైపీసీ చేసుకున్న దాన్ని డాక్టర్ కావాల్సిన దాన్ని ఇప్పుడు బాలశిక్షలో ఉన్నాను నేను అని అనుకుంటుంది అనమాట. ఆ బాలశిక్ష కొంచెం అంతా చేసిన తర్వాత కొంచెం మామూలు అయినప్పుడు తను డిశ్చార్జ్ చేసేస్తారనమాట. చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కప్పంచి మందులు అది వాడాలి అని అంటారనమాట. ఇది ఆమె బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది చెప్తుందనమాట అతనికి. చెప్పిన తర్వాత కూడా వాడు అంటాడు, పర్వాలేదు నీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే నేను రెడీగా ఉంటాను అని అంటాడనమాట. అది నేను అంటే ఒక్కసారి అంటే డిప్రెషన్లోంచి బయటికి వచ్చిన ఆమె నవల అయితే అన్నీ కూడా అదే, అందుకే చెప్పా కాంటెంపరీ అని. ఎప్పుడు ఇది అందరికీ ఉండే సమస్యలు, మనం నిత్యం చూసే సమస్యలు, ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా. అన్వేషణ తీసుకున్నా, దీనికి బహుమతి వచ్చింది. అన్వేషణ ఏంటంటే ఆమె విజయ ఆమె పేరు. విజయ ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తాడు, చేసి నాన్నగారిది ఏమన్నా డబ్బులు నీకు వచ్చాయా అనేసి. లేదు నాన్నగారు ఇల్లు అమ్మేసిన సంగతి కూడా నాకు తెలియదు. సరే నువ్వేం చెప్పవులే, కానీ నాన్నగారు ఇల్లు అమ్మేశాక అందులో ఏదో పెట్టెలు ఉండిపోయాయట, నాకు అక్కర్లేదు ఆ పెట్టెలేమో, తీసుకెళ్ళేది నీ ఇష్టం, ఏం కావాలో దాంతో చేసుకో, లేదంటే అక్కడ సముద్రంలో పడేసేయనంట అనమాట. అంటే విశాఖపట్నం బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే ఇది అనుకుంటానమాట, వాళ్ళ హస్బెండ్ అంటాడనమాట, నేను ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాలి, మా నాన్నగారు ఇల్లు అమ్మేశారు కానీ అందులో ఏదో పెట్టెలు ఉన్నాయట. అతను అంటాడనమాట, ఇప్పుడు ఆ పెట్టెల కోసం వెళ్తానంటావా అక్కడికి, అసలు మనం అమ్మాయి హాస్టల్లో ఉంది కదా, హాస్టల్కి వెళ్ళాలి కదా అని అంటాడు. లేదండి నేను వెళ్ళాలి అని అంటాట. కాదు అసలు నీకు ఆ కూతురు మీద ప్రేమ లేదా అంటే, కాదు నాకు ఇక్కడ తండ్రి మీద కూడా ప్రేమ ఉంది, అసలు ఇక్కడ ఇద్దరిది కూడా ఒకలాంటి ప్రేమలే కదా, అసలు ఇది నేను కూతురుగా నేను చేయాల్సింది ఒక ధర్మం అని నేను అనుకుంటాను. అతను ఆ పెట్టెల్లో ఏముంచారో నాకు తెలియదు కదా, నేను ఒకసారి చూసి వస్తాను అంతేను అంటే నీ ఇష్టం, నువ్వు చెప్పిన మాట వినే రోజు పోయింది నీది అని అంటాడనమాట. వెళ్తుందనమాట. వెళ్ళి చూస్తున్నమాట 2 పెట్టెలు, పుస్తకాలు అంత ఏమీ లేవు అందులో ఒక తర్వాత వయలిన్ ఒకటి ఉంటుందన్నమాట. తండ్రికి వయలిన్ ఇష్టం, ఈమె కూడా కొంచెం వాయిస్తుంటుంది అనమాట. తండ్రి ఇది నాకు తండ్రి నాకు డబ్బు ఇచ్చాడో లేదో నాకు తెలియదు, ఎప్పుడో చూసిన తండ్రి అతను, కానీ మా ఇద్దరికి మాటలు అవంతా ఉంటాయి, కానీ అవన్నీ నేను తెచ్చుకుంటాను అని చెప్పేసి తెచ్చుకొస్తాడు. మొగుడు మళ్ళీ తిడతాడు అనమాట. ఇప్పుడు అవన్నీ ఎక్కడ పెడతావు పుస్తకాలన్నీ అనేసి, పైన పెడతాను అంటే కింద ఒక చాకలాడ ఉంటుంది వాళ్ళకి ఫ్లాట్లలో, ఆ చాకలాయనని తీసుకొచ్చి అన్నీ పైన పెట్టుకుని చూస్తాను అనమాట. అన్నీ తనకు నచ్చిన పుస్తకాలు. ఒకప్పుడు ఈ పుస్తకాల గురించి తండ్రి తనతో మాట్లాడేవాడు, ఆ పుస్తకాలన్నీ తీసుకుంటుందన్నమాట. ఆ వయలిన్ తీసుకుంటుందన్నమాట. ఈ వయలిన్ వెనకాల చిన్న కథ కూడా చెప్పేవారు నాన్నగారు. అలాంటిది ఇప్పుడు నాకు ఇవన్నీ కావాల్సిందే, నాకు నచ్చిందే అని అనుకున్న తర్వాత అప్పుడు అతను అంటే మనం గుంటూరు అది వెళ్ళాలి కదా, ఏదో ప్రోగ్రామ్ ఆఫీస్ వాళ్ళందరూ వేశారు అంటే నేను రాను అంటే మళ్ళీ తిడతాడేమో అని అనుకుని, సరే డబ్బు ఏదో కావాలి కదా, నేను వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకొస్తాను అని అంటున్నారు. వెళ్తే బోల్డ్ డబ్బు ఉంటుంది అందులో. చూస్తుందనమాట, ఎవరు వేశారు ఇంత డబ్బు అని చూసింటే ఈ నంబర్ వాళ్ళండి, మా నాన్నగారే అని అంటుందన్నమాట. వాళ్ళ నాన్నగారు వేసేస్తారన్నమాట డబ్బు అంతా కూడా. ఇప్పుడు తమ్ముడికి చెప్పాలా వద్దా నాకు తెలియదు అనుకుంటుందన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి హస్బెండ్తో చెప్తానమాట, మా నాన్నగారు ఇన్ని లక్షలు నా మీద వేశారండి అంటే. అప్పుడు కొంచెం మనసు మాడుతుందన్నమాట. ఇప్పుడు నాకు అతను ఎక్కడున్నారు వెతకాలి, నేను ఎన్నేళ్ల నుంచి నేను అతను చూసుకోలేదు అసలు, ఇప్పుడు అతని కోసం వెతకాలి అని అంటమాట. ఎక్కడ వెతుకుతావు అంటే ఏమో అతను అమెరికాలోనే ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు అని, చూద్దాం ఎక్కడున్నాడు. మరి విశాఖపట్నం ఇల్లు అని కదా మనకి వచ్చింది, విశాఖపట్నంలో ఇల్లు అమ్మారని కదా తెలిసింది. అందుకని అక్కడ విశాఖపట్నం వెళ్ళి ఎవరైతే ఈ ఇల్లు కొన్నారో నీలకంఠం అనే అతన్ని అడుగుతామంట. అతను అదే రాజోలు అటు సైడ్ ఎక్కడో పల్లెటూరులో ఉన్నారండి, అక్కడి నుంచి నాకు చేశారు. ఇది మా ఆదూరే అదంతా. అయితే చూస్తున్నామన్నమాట. ఆదూరు వెళ్ళడానికి ఎలాగని చూస్తున్నామన్నమాట. పర్వాలేదు, ఇప్పుడు తన దగ్గర డబ్బు ఉంది, ట్యాక్సీలో వెళ్ళగలదు, ఎందుకంటే విజయవాడలో ఉన్నారు కాబట్టి ట్యాక్సీలో వెళ్ళగలదు. కానీ భర్తతో చెప్తున్నాం సరే అంటనమాట. వెళ్తుందనమాట. ఆదూరు అది వెళ్ళిన తర్వాత చూసి ఫస్ట్ అంతకుముందు అంతా కూడా తన తండ్రి ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా, మరి అది ఎందుకు తన తల్లిని ఎందుకు వదిలేశాడు, తన వదిలేసినా కానీ తనతో అంతా పెట్టుకున్నాడు, తల్లి చనిపోతుంది కదా, అది ఎందుకు ఇవన్నీ అయింది అని తల్లికి ఇవన్నీ చెప్పడానికి తల్లి కూడా లేదు అనుకుని
ఎవరైనా చెప్తారేమో, సరే ఆదూరు వెళ్తేనే తెలుస్తుంది కదా, ఎందుకంటే తల్లి ఆదూరు ఆమె కాబట్టి అనుకుని అక్కడికి వెళ్తుంది అనమాట. వాళ్ళందరూ అయ్యో మా విశ్వనాథం కూతురువా నువ్వు, అయ్యో అవును అలాగే ఉన్నాయని, వాడు అంతా అమెరికాలో ఉంటాడు, నువ్వు వచ్చావా ఇక్కడికి, అది ఇది అని అంటే చాలా ఆప్యాయంగా పలుకుతాను. మా అమ్మ గురించి ఎవరైనా చెప్తారా అని అంటే, ఏముందమ్మా అతను పాపం పెళ్ళయింది, అది ఏదో ఎక్కడికో రాజమండ్రి అది సైడ్ ఎక్కడో పెళ్ళికి వెళ్తున్నప్పుడు ఆమెని పాడు చేశారు 4-5 కలిపి. ఆమె దాంతో ఎవరిని కలవకుండా ఒక్కతే ఒక రూమ్లో ఉండిపోయి ఇలా తనకి తానే ఆత్మహత్య చేసుకుంది, కిరసనాయలు పోసుకుని. పల్లెటూళ్ళలో అంతకన్నా ఇంకోటి దొరకవు కదా. అప్పుడు ఇదంతా తండ్రికి తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత కూడా ఆయన రాలేదు, అమెరికా నుంచి రాలేదు. అమెరికాకి తీసుకెళ్ళడానికి ఇంకా టైం ఉంది. అప్పటికి ఈ అమ్మాయికి చిన్న అమ్మాయి అనమాట. తర్వాత ఒక తాతగారు వాళ్ళ దగ్గర పెరుగుతుంది అనమాట. ఒక కొన్నేళ్ళు పోయాక అతను వస్తాడనమాట. వచ్చిన తర్వాత నేను మా అమ్మాయిని తీసుకెళ్తాను అంటాడు. వద్దు ఇప్పుడు తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఎవరితోనో పెళ్ళయింది, వాళ్ళు నీకు పిల్లలు కూడా ఉన్నారు, ఈ అమ్మాయిని మీరు బాగా చూసుకుంటారో లేదో తెలియదు, మేము ఉన్నంత వరకు ఈ అమ్మాయి మా దగ్గరే ఉంటుంది అని అంటారన్నమాట. తర్వాత కొన్ని రోజులు పోయాక వాళ్ళు ఉత్తరం రాస్తారనమాట, నువ్వు మీ విజయ్ నువ్వు తీసుకెళ్ళిపో అనేసి అనమాట. అయితే సరే మా ఎవరో ఒక అతను వస్తున్నారు, అతనితో తీసుకెళ్ళండి అని, అతనితో పంపించండి అంటే, బొంబాయి అంతా నేను చూసిన ప్లేస్లే కాబట్టి అవే కొంచెం రాసుకొచ్చాము. బొంబాయి నుంచి తీసుకెళ్తారనమాట. అమెరికా వెళ్ళాక వాళ్ళందరూ సవిత తల్లి వాళ్ళంతా ఉంటారు కదా, ఒకలాగా చూస్తారనమాట. పల్లెటూరి ఆమెలాగా ఉంటుంది అనేసి అనమాట. అప్పుడు కూడా ఇది అంటే కొంచెం ఇక చిన్న చిన్న స్పర్ధల్లాగా ఆ పిల్లల మధ్య అది ఉంటుంది. తర్వాత తండ్రి కూడా పెద్దగా పట్టించుకున్నట్లేదు, కొన్ని మాట్లాడుకుంటే వాళ్ళు కూడా మధ్యలో వచ్చేసి తండ్రిని తీసుకెళ్ళిపోవడం అదంతా చేసమాట. ఒక్కసారి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తండ్రి కోసం వెతుకుతున్నప్పుడు పైన వెళ్తుందనమాట. వెళ్ళి చూస్తే మేడ మీద తండ్రి ఉంటాడనమాట. ఫోటోలన్నీ ఉంటాయన్నమాట. అన్నిటి మీద ఇతను రెండో భార్య ఉంటుంది కదా, ఆమె కత్తెరతో కట్ చేస్తూ ఉంటాడనమాట ఆమె ఫోటోల్ని. ఇది అన్నమాట, తండ్రికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు ఆమెని అని అనుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది అనమాట అతనికి ఒక రకమైన ఒంట్లో బాగాలేనప్పుడు ఈమె మలయాళ నర్సు పెళ్లి చేసుకుంటుంది అనమాట. ఇది ఆ విధంగా ఇదైపోతాడనమాట. ఇతను గ్రిప్లోకి లాగేసిందో ఏదో అయిందన్నమాట. ఇట్లాగే అన్నీ అయిపోయినాక వాడు అందులో ఒక డైరీ దొరుకుతుంది అనమాట. అప్పుడు డైరీ దొరికినప్పుడు అందులో అంటే మా అదేంటి విజయ వాళ్ళ అమ్మకి ఎందుకు నేను వదిలేశాను, ఆమెకి నేను ఎందుకు ధైర్యం చెప్పలేదు, ఆమెని ఎవరో రేప్ చేశారు అది ఇది అంటే కూడా నేను పోన్లే అని నేను ఎందుకు అనలేదు అసలు, అంటే నేను ఆమె శీలం పోయిందని అనుకున్నాను. మరి నా శీలం సంగతి ఏమిటి, నేను కూడా పెళ్లి చేసుకున్నాను కదా, నేను పెళ్లి చేసుకున్న రేవతి కూడా తన శీలం సంగతి ఆలోచించలేదే, నా గురించి ఆలోచించాలి, నేను ఎందుకు ఆలోచించాను, నేను ఇంత చదువుకుని కూడా నా భార్యను నేను ఎందుకు తెచ్చుకోలేకపోయాను, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట అందులో అనమాట. అప్పుడు అనుకుంటా తండ్రి బేసికల్గా మంచివాడే కానీ ఇట్లా ఉంటుంది, కానీ తండ్రి అప్పుడు ఇప్పుడు తండ్రి అమ్మ పేరు సీత జానకి, తండ్రి పేరు కూడా రామ ఏదో వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా నాన్న శ్రీరామచంద్రుడే, అమ్మ ఇప్పటికీ సీతమ్మే, కానీ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు అనేసి అంటుందన్నమాట. ఇది ఏంటి అన్వేషణ. ఆఖరికి వెళ్తుందనమాట. ఆదూరు వెళ్ళి అదంతా అయ్యేటప్పటికి అతను ఆ వైనతేయ నది అనమాట ఆదూరులో ప్రవహించేది. ఆ వైనతేయ నది దగ్గర చంద్రమౌళీశ్వర గుడి ఉంటుంది. అక్కడ గుడిలో కూర్చొని ఉంటాడు. ఒక వ్యాసపీఠం ముందర కొంతమంది కూర్చొని ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఇతను వామన అవతారం చదువుతూ ఉంటాడనమాట. అప్పుడు అడుగుతాడనమాట, నన్ను వెతుక్కుంటూ వచ్చావా నువ్వు అని అడిగాడు. అవును మరి అంటున్నట్ట, నేను ఒక రకమైన అన్వేషణలో ఉన్నాను, నేను జ్ఞానాన్వేషణలో ఉన్నాను, నేను ఏదో చదివాను అనుకున్నాను కానీ కాదు, అసలైన చదువు ఇది, జ్ఞానాన్ని పొందడం. ఇప్పుడు నాకు తెలిసింది, అన్నీ ఇప్పుడు చదవడం మొదలుపెట్టాను, నువ్వు నా కోసం వచ్చావు కదా, ఉంటావా అంటే లేదు మేము వెళ్ళిపోతామని అంటుంటా. ఇది అనమాట, ఇది అన్వేషణ. లాస్ట్ ఒక 5-6 పేజీలు మన వైదికం గురించి ఇది గురించి అంతా ఉంటుందన్నమాట, ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పటి నుంచి ఈ భూమిని మా పూర్వీకులు మాకు ఇచ్చారు, వాళ్ళు వాక్కుని నమ్ముకున్నారు, నేను ఒక విధంగా వాక్కుని నమ్ముకున్నాను, అందుకే ఇప్పుడు అందుకని ఇవి చేస్తున్నాను అని అంటాడనమాట. ఇది అన్వేషణ. ఇప్పుడు మీది పడమటి గాలి చాలా ప్రాచుర్యం పొందిన నవల అది. మొన్న మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఎవరో అడిగారు, మీరు పడమటి గాలి గురించి ప్రస్తావించారు, కృష్ణకుమారి అనుకుంటాను. అడిగారు. అంటే పడమటి గాలి చెప్పాలంటే ఇప్పటికి చాలా యాప్ట్,
ప్రజెంట్ సిచ్యువేషన్కి. సో నేను చెప్పడం కంటే మీ మాటల్లో వింటున్నాను. దానిదే ఉందండి. పడమటి గాలి అన్నది అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఎక్కడో ఒక చిన్న జరుగుతుంది, దాన్ని నేను అల్లుకుంటూ పోయి ఒక నవలలాగా చేస్తుంటాను. ఇది కూడా అంతేనండి. ఒక కల్చర్, మన సంస్కృతి కలవని వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అది అమెరికా అయినా కావచ్చు, మన దేశం అయినా కావచ్చు అనమాట. ఇది జరిగింది ఏమిటంటే, అమెరికాలో స్టూడెంట్స్ వెళ్తుంటారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు సరిగలేకపోతే డబ్బు అవసరం అవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న గ్రీన్ కార్డ్ వాళ్ళనో ఎవరినో పెళ్లి చేసేసుకుంటారు, డబ్బుకి దానికి ఇది అయిపోతుంటే అంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎంతవరకు వాళ్ళు రాజీ పడగలరు అసలు అని అనుకుంటే అలాంటి దాని మీద బేస్ చేసి రాసినమాట. అయితే ఇందులో కూడా అంతే అనమాట. ప్రీతి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలిద్దరు కనపడకపోతే ఇల్లంతా వెతుకుతుంది. ఏమయ్యారు అని అనుకుని చూసుకుంటే ఈ పిల్లల్ని చూసుకునేందుకు కేర్ టేకర్ లాగా వాళ్ళ ఊరు నుంచే తీసుకొచ్చిన ఒక ఆమె కూడా లేదనమాట. ఎక్కడికి వెళ్ళారు, అటు ఇటు అంతా సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, ఎక్కడ ఉంటారనమాట. తర్వాత చూస్తే ఒక ఉత్తరం ఉంటుందన్నమాట మంచం మీద. దాని మీద చూసినమాట, ప్రీతి నేను చేసింది నీకు నచ్చకపోవచ్చు, కానీ నేను నా పిల్లల్ని మా వాతావరణంలో పెంచాలని అనుకుంటున్నాను, నాకు తగినట్టుగాను. ఇక్కడైతే పాడైపోతారు, నీకు తెలుసు కదా నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటాడనమాట. ఈమె బాధపడుతుంది, ఏడ్చింది అనమాట. 16 ఏళ్ళు పెళ్లి చేసుకుని అన్ని విధాలుగా నా మీద ఆధారపడ్డవాడు, ఆఖరికి అంటే అన్ని విధాలుగా నా నుంచి లాభం పొందినవాడు, ముగ్గురు పిల్లల్ని కన్నవాడు, ఇప్పుడు అవన్నీ కాదు నేను వెళ్ళిపోతున్నాను అని అంటే ఎంత స్వార్థం అని అనుకోవాలి అసలు అని అనుకుంటాను. ఇప్పుడు తను ఏం చేయాలి, తన పిల్లల్ని తెచ్చుకోవాలి, వాళ్ళు తన హక్కు, తన పిల్లలు, వాళ్ళు ఆ పిల్లల కోసం ఏం చెయ్యాలి అని అనుకుంటుంది అనమాట. దానికోసం అని ముందర లాయర్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నమాట. వాళ్ళు అడుగుతారనమాట, ఎవరు తీసుకెళ్ళారండి మీ పిల్లల్ని అంటే, వాళ్ళ నాన్నగారే తీసుకెళ్ళారంటే, అంటే కిడ్నాపా అంటే, అబ్బే లేదండి కిడ్నాప్ కాదు అని అంటామట. మరి అలాంటప్పుడు ఎందుకండి గొడవ అని అంటామంట. కాదండి నా పిల్లలు నాకు కావాలి అంటే, అయితే పిల్లలకి ఇష్టం లేదా అంటే, లేదు తండ్రి అంటే ఇష్టమే ఆ పిల్లలకి అని అంటాడు. అయితే కలవాల్సింది నన్ను కాదండి, మీరు లాయర్ని కలవండి అని అంటాడు అనమాట. లాయర్ దగ్గరికి వెళ్తున్నమాట. మీరు చెప్తున్నారు కదా మీ పిల్లల్ని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళారనేసి, ఇది మీరు విడిపోయారా అంటే, లేదు విడిపోలేదండి, విడిపోతే కిడ్నాప్లోకి వస్తుంది, అప్పుడు మేము పోట్లాడచ్చు, మీరు విడిపోలేదు, పిల్లలు ఇష్టపూర్వకంగానే వెళ్ళారు కాబట్టి ఇది ఏమైనా చేయలేము, మీరు ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉంటే చూసుకోవాలి అని. వేరే మార్గాలు ఏమిటి అని అప్పుడు చెప్తారనమాట. బలవంతంగా తీసుకురావడం, ముందర మీరు ఇండియా వెళ్ళి మీ వారిని కనుక్కోండి, అసలు అతను ఏం చేస్తా అంటున్నారు పిల్లల్ని అది అని. వెళ్తుందనమాట. ఇండియాకి వెళ్ళాకో అలా వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ చెప్తుందనమాట, నేను ఇండియా వస్తున్నాను, ఢిల్లీలో అంబేద్కర్ హోటల్ దగ్గర అక్కడ కలుస్తాను నిన్ను అని అంటే, కలిసి ఏదో హోటల్లో ఉంటాడనమాట. అయ్యి నువ్వు వస్తున్నావని ఈ హోటల్లో ఉన్నావా, నీకు మంచి హోటల్లో ఉండేవా, అకామిడేట్ చేసేదాన్ని వాడిని కదా అని అవి అనుకుంటున్నట్టు. అసలు నాకు ఇవన్నీ అక్కర్లేదు, నాకు నా పిల్లలు కావాలనుకుని వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత పిల్లల్ని వాళ్ళు తెలుసు, వాళ్ళే ఈమె ఒకసారి వెళ్తుంది ఆ ఇంటికి, కానీ మీకు నచ్చదు ఆ వాతావరణం, ఆ భోజనాలు అవన్నీ కూడా నచ్చదు అనమాట. ఇక్కడికి వచ్చి ఇప్పుడు అనుకుంటానమాట, తన కొడుకు ఎలా తింటున్నాడు ఆ కారాలు అవి కూడాను, ఇన్ని ఏళ్ళు ఇక్కడ ఉన్నవాడు 10 ఏళ్ల పిల్లాడు అక్కడ ఏం తింటాడు, అవన్నీ ఏం సహిస్తుంది అసలు. కూతురు అంటే సర్దుకుపోతుంది, కానీ కొడుకు ఎలా సర్దుకుపోతాడు అని అనుకుంటుంది అనమాట. అప్పుడు చెప్తానమాట, నీకు ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలుసు కదా అని అంటాడనమాట భర్త. అంటే పెద్ద కొడుకు మూలంగానా అని అంటే, అంతే మరి అదే కదా, వాడిలాగా వీడు కూడా పాడవుతే నాకు ఎలా ఇది ఉంటుంది. అప్పుడు అనుకుంటాం పెద్ద కొడుకు ఈ హోమోలాగా తయారవుతాడు మరి, 15 ఏళ్ళ పిల్లాడే, అది చూసి వీడు కూడా నేర్చుకుంటాడేమో, అందుకే నాకు ఈ వాతావరణంలో రెండో కొడుకుని పెట్టడం ఇష్టం లేదు, నేను తీసుకెళ్ళిపోతున్నాను. వాడు ఇప్పుడే కదా మొదలుపెట్టిన జీవితం, అసలు ఏదో క్లాస్లో చదువుతున్నాడు, 7వ 8వ క్లాస్ చదువుతున్నాడు, తెలియక ఇవన్నీ చేశారు. ఇలాంటప్పుడు మనం కౌన్సిలింగ్ ద్వారా వాడిని బాగు చేయొచ్చు, ఇవన్నీ ఎల్లోకి అమెరికాలో ఇది చాలా సర్వసాధారణం లాంటిది కదా, ఇవి చెయ్యొచ్చు అని అంటే వాడు వినిపించుకోడు భర్త, అది ఇలాగే చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెను చూస్తుంటామట. అప్పుడు వాళ్ళ ఆడపడుచు పిల్లలు ఈ పిల్లలు ఏదో దెబ్బలాడుకుంటూ ఉంటారనమాట. దెబ్బలాడుకుంటూ 2 పిల్లలు ఏడుస్తూ వస్తారనమాట. ఈమెకు అయ్యో ఇలాంటి ఎన్ని జరగాలి అసలు ఈ ఇంట్లో ఉంటేను,
వీళ్ళని ఎవరు సంధాయిస్తారు, ఎవరు దగ్గరకు తీసుకుంటారు, అందరికీ తన ఎంత మంచిగా చూసినా తన పరాయి అనే ఇది వచ్చేస్తుంది కదా. నేను ఇక్కడ ఉంచాను అని చెప్పేసి భర్తతో ఇది ఇక్కడ ఉండే పరిస్థితి ఇలా ఉంటుంది. ఆ పిల్లలు, మీ అక్క పిల్లలో, మీ అన్న పిల్లలో వీళ్ళందరూ దెబ్బలాడుకుంటున్నప్పుడు నా పిల్లల సంగతి ఏంటి, నాకు ఇచ్చేసేయండి నా పిల్లల్ని ఇద్దరిని అనేటువంటి. అయితే సరే నీ ఇష్టం, కూతురుని తీసుకుని వెళ్ళిపో, నాకు కొడుకు నాకు కావాలి, మా ఇంటి పేరు నిలబెట్టాలి అని కూతురుని తీసుకుని వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత మర్నాడు 2 రోజులు చేసిన తర్వాత నువ్వు మళ్ళా మోసం చేశావు, నువ్వేమన్నావు అసలు, నీ కూతురుని తీసుకెళ్ళిపోతా అన్నావు కదా, ఇక్కడ కొడుకు కూడా లేడు, కొడుకుని కూడా తీసుకెళ్ళిపోయావు కదా అని అంటాడు. లేదు నేను తీసుకెళ్ళలేదు అని అంటే, ఎందుకు తీసుకెళ్ళలేదు, వాడు ఇక్కడ లేనే లేడు మా ఇంట్లోనే అంటాడు. ఏమి గుండె ఆగిపోతున్నట, కొడుకు అక్కడా లేడు, తన దగ్గర లేడు, మరి ఎక్కడున్నాడు అసలు అనుకుని చెప్తున్నమాట. మా ఇంట్లో కూడా ఎవరికి నిద్ర లేదు, వాడు 10 ఏళ్ల పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు అని అందరు అనుకుంటున్నారు అసలు అని అంటున్నమాట. తర్వాత చూసిన తర్వాత వాడు ఇంట్లో, తర్వాత ఒక రోజు మరునాడో ఎక్కడో అనమాట పోలీసు వీళ్ళని ఇంట్లో భజనలు అవన్నీ అనమాట, పోలీసు ఆ పిల్లాడిని తీసుకుని వస్తాడనమాట. తీసుకుని వచ్చినంత చూసాను, ఈ పిల్లాడు మీ అబ్బాయి అని అంటే అవునండి అంటే, పిల్లాడు అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళండి నన్ను అని అంటున్నాడు. అప్పుడు అడిగాను ఎక్కడ మీ ఇల్లు అంటే చెప్పాడు ఇక్కడ ఉంటాము అనేసి అనమాట. ఎలా వదిలేశారండి ఈ పిల్లాడికి, భాష హిందీ రాదు, ఏమీ రాదు, ఇంగ్లీషు మాకు అర్థం అవ్వట్లేదు, ఆ అబ్బాయి మాట్లాడే ఇంగ్లీషు మేము పెట్టింది ఏమీ తినడం లేదు, అసలు ఎయిర్పోర్ట్కి మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అంటున్నాడు. పిల్లాడిని మీరు వదిలేశారా ఏమిటి అని అంటాడు. అప్పుడు వీళ్ళందరూ ఏడ్చేస్తారన్నమాట, ఇంట్లో వాళ్ళందరూ కూడా. సరే అయితే చెప్తాడనమాట, నీ మూలంగానే వాడు, నీ కోసమే వాడు వెళ్ళిపోతున్నాడు, నేనేదో అజ్ఞానంతో పిల్లల్ని విడదీద్దాము, కూతుర్ని కొడుకుని నేను ఉంచుకుందాం అనుకున్నాను, నేను కొడుకుని తీసుకుని వచ్చేస్తాను, సరే నేను అక్కడ ఉంటాను, నువ్వు నన్ను కలువు అన్నట్టు. నేనేం కలవను, ఇంకా నీ సంగతి నాకు అర్థమైపోయింది కాబట్టి నేను కలవను, నువ్వు కావాలంటే మా ఇంటికి వచ్చి పిల్లాడిని అప్ప చెప్పు అన్నట్టు అనమాట. తర్వాత వాడు ఇంటి ముందు, ఇంట్లోకి వెళ్ళే ధైర్యం లేక ఇంటి ముందర కూర్చుంటాడు. తెలుసు కదా అమెరికా వెళ్ళని పెద్ద పెద్ద గార్డెన్లు అది ఉంటాయి, అక్కడ కూర్చుంటే కూతురు స్కూల్ నుంచి వస్తుందన్నమాట. స్కూల్ నుంచి వచ్చి అదేంటి ఇక్కడ కూర్చున్నావు నువ్వు అని అంటుంది అనమాట. వెళ్ళాలి కదా లోపలికి, సరే రామ్మా ఇద్దరిని తీసుకుని, ఇద్దరు చేయి పట్టుకుని వెళ్తాడు. భార్య రమ్మంటుందా లేదా అన్నది తెలియదు అనమాట వాడికి. ఆ ఇంటి ముందర వెళ్ళి బెల్లు కొడతాడనమాట. అది అక్కడితో ఆగిపోతుంది ఆ సందిగ్ధంలో. అవునండి, మీరు వదిలేశారు ముగింపు, ఎవరి ఇష్టం వాళ్ళది. బాగుంది, దట్స్ గుడ్. ఎందుకంటే మగవాళ్ళకి తెలియాలి కదా, ఫర్ గ్రాంటెడ్ కాదు భార్య అంటే. అవునండి, ఆమె గెలిచిందా ఓడిందా? ఈమె నర్మద, పద్మజ పడుకొని ఉంటే బెల్లు కొడుతుందనమాట. మధ్యాహ్నం 12, 2, 3 అవుతుందన్నమాట. ఇంటికి వచ్చి కూతురు అనమాట ఎదురుకుండా నర్మద ఇన్ని బ్యాగులు మోసుకుని వస్తుందన్నమాట. షాపింగ్కి వెళ్ళావా అని అంటున్నా. అవును బజార్ వెళ్ళి వస్తున్నాను. భర్త రాకేష్ ఏడి అని అంటే నాకు తెలియదు అన్నట్టు. అదేంటి నువ్వు ఆదివారం రాకేష్ ఏమో నాకు తెలియదమ్మా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడో ఏమో అని అంటుంది అనమాట. ఇదంటే తన కూతురు, తను పెంచిన కూతురు, కానీ ఎక్కడ తప్పుదారిలో పెంచింది కూతుర్ని అనేసి అనుకుంటుంటారు. తనదే తప్పు అంతా కూడాను. సరే అయితే మరి ఇంత షాపింగ్ చేసి వచ్చావు రాకేష్ మీద కోపంతోనే అని అంటున్నాడు. అది తల పగిలిపోతుంది, నాకు కాఫీ టీ ఇవ్వు అని అంటే, నేను కాఫీ అడిగాను నువ్వు టీ అడుగుతావేంటి అని అంటే, మంచినీళ్ళు తెచ్చి ఇవ్వు ఆకలేస్తుంది అంటనమాట. తన కూతురు కొన్నాళ్ళు ఉద్యోగం చేసింది, పెళ్ళయింది, ఈ రోజుకి కూడా తను చిన్నపిల్లలాగా ఎందుకుంటోంది, తను ఈమెను మంచిగా పెంచలేదు, తనకు తెలుస్తుంది తప్పు అనేసి అనుకుంటుంది అనమాట. తర్వాత అయిన తర్వాత నాకు కొంచెం డబ్బు కావాలి అంటున్నా. ఏంటి నేను ఇవ్వడం ఏంటి డబ్బు, నువ్వు రాకేష్కి నేను ఇప్పుడు ఏదో సర్ది చెప్పడం ఏమిటి అంటే చెప్తున్నమాట. డబ్బు ఇచ్చాడు కానీ నేను ఇగో బజార్కి ఇచ్చేసాను. రాకేష్ మీద కోపంతో డబ్బంతా ఇలా బజార్ ఖర్చు చేశాను. నీకు తెలియదా ఆదాయం ఏమిటి, అవన్నీ గుర్తు పెట్టుకోవాలని తెలియదా నీకు, చదువుకున్న దానివి కదా, ఎంత ఖర్చు చేయాలి అంటే. నువ్వు నాకు ఎప్పుడైనా చెప్పావా, నేను ఏది అడిగితే అది కొని ఇచ్చేసావు కదా, ఇది వద్దు ఇది కావాలి, నేను మనకి ఇంత ఖర్చు ఇస్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడైనా లెక్క అడిగావా, లెక్క అడగలేదు. ఇప్పుడు నేను రాకేష్కి ఎందుకు చెప్పాలి ఇవన్నీ కూడా, నువ్వే నన్ను పెంచావు ఇలాగా అని అంటనమాట. ఇట్లాగా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటా. నువ్వే నాకు అది ఇలా చేసావు అని అంటు. నిజమే, నాదే తప్పు, నేను సరిగా పెంచలేదు. అత్తగారి గురించి, పెళ్ళయ్యి అత్తగారి ఇంటికి వెళ్ళాక మీ అత్తగారు ఏమంటోంది అని అడిగాను నేను. మీ ఆడపడుచులు ఏమంటారు, ఇలాంటి వాళ్ళు అంటుంటే నేను పడుతున్నావు ఎందుకు అని నేనే ఇచ్చేసాను.
ఇది నేను పెంచిన బొమ్మ, ఇది అందుకని నన్ను ఎవరిది తప్పు అని అనుకోవడానికి లేదు, నాది నేనే నా గురించి నేనే సంజాయిషి ఇచ్చుకోవాలి అనేసి అంటే ఇలాగ 2-3 ఇన్సిడెంట్లు వచ్చినప్పుడల్లా డబ్బు తీసుకుపోతూ ఉంటుంది అనమాట. ఏంటి మ్యారేజ్ డే వచ్చినప్పుడు నాన్నగారు గొలుసు ఇచ్చేసి వెళ్తుంది. నాన్నగారు గొలుసు అతని ముందరే అడుగుతుందన్నమాట, నాన్నగారు గొలుసు ఎట్లా ఇస్తాను అన్నమాట. అదేంటమ్మా నువ్వే చెప్పావు కదా, నీవన్నీ నాకు నాన్నగారు అన్నీ ఆ రాకేష్కి అన్నావు కదా, నువ్వు చెప్పిందే కదా ఈ మాట. అయ్యో ఎందుకు చెప్పాను ఇవన్నీ కూడా, ఎవరైనా వస్తే కూడా ఇంకెవరికి నాకేమున్నదంతా ఎవరికి ఇవ్వాలి, దానికే కదా అని ఎప్పుడు అనేది అని ఇప్పుడు నా మాట నా పాట నాకే చెప్తోంది అనేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియక తన భర్త గుర్తుగా పెట్టుకున్న ఆ గొలుసుని వేసేస్తుంది అనమాట. ఆ పిల్లాడు మంచివాడు, మంచిగా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు, కానీ కూతురు అత్తగారికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కూతురు అత్తగారింట్లోంచి వచ్చేసింది. ఆ అత్తగారు కూడా తింటూ చెప్పండి, మీరు ఏంటండి ఇలా పెంచారు మీ అమ్మాయిని, అత్తగారింటికి వెళ్తుంటే వాళ్ళందరితో పాటు కలిసిపోవాలని పెంచలేదా అని అంటారు. దీనికి ఏం చెప్పాలో తెలియదు అనమాట. ఆఖరికి ఒక రోజున కోపంతో నీ ఇంటికి ఇల్లు అమ్మేసాయి, నేను ఆ ఇంట్లో ఉండను అని అంటుంటాను. ఎందుకు ఉండవు, అదేంటి నీ ఇల్లు అని అనుకోవాలి కదా అని. నా ఇల్లు నేను ఎట్లా అనుకున్నా, నా ఇల్లు ఇదే అని అంటుంది అనమాట. నువ్వే చెప్పావు కదా ఇల్లు నీ తర్వాత నాకే అనేసి, ఇప్పుడు నాకు ఇచ్చేసే ఇల్లుని అని అంటుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు, అందరూ అంటారు కూతుళ్ళు చాలా బాగా ఉంటారు, తల్లి అన్నా ప్రేమ ఉంటుంది అనుకుంటారు, కానీ కాదు, తన కూతురు కట్లా ఏం లేదు. కూతురైనా కొడుకైనా ఒకటే, స్వార్థం మనసులోకి వచ్చినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు అనుకుని సరేలే చూద్దాం, అసలు ఇల్లు అమ్మితే 2 ఫ్లాట్లు వస్తాయి కదా, నీకో ఫ్లాటు నాకో ఫ్లాటు అని, మిగిలిన డబ్బు ఏమన్నా ఉంటే బ్యాంకులో వేసుకొని నీకే ఉంటుంది అంతా కూడా అని అంటనమాట. బాగుంది, నాకు నచ్చలేదు ఈ ఐడియా అని అంటనమాట. సరే నీ ఇష్టం అనుకుని వెళ్ళిపోతున్నాడు, కోపంతో వెళ్ళిపోతున్నాడు. డబ్బు అడిగి తీసేసుకుని, మొదట్లో డబ్బు అడిగేది, ఇప్పుడు డబ్బు కూడా అడగకుండా పర్సులోంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఒక రోజున గొడవ పెడుతుంటే భర్త అల్లుడిని పిలుస్తున్నమాట, రాకేష్ ఏంటి ఇది, నువ్వేమైనా సర్ది చెప్పాలి అని అంటాడు. మీరే చెప్పలేనప్పుడు నేనేం చెప్తానండి అసలు కానీ ఒకసారి రా అంటాను. వస్తాడు, వచ్చిన తర్వాత చెప్తుంది అనమాట, ఇల్లు అమ్మేయమంటే గొడవ పెడుతుంది. మీ ఇష్టం అండి, అది మీ ప్రాబ్లం, నేనెందుకు రావాలి మధ్యలోకి, మీరు మీ అమ్మాయిని ఎలా పెంచారో మీకు తెలుస్తోంది కదా అని అంటాడు అనమాట. ఇది ఇల్లు సరే, రాకేష్ కూడా నీ వైపే ఉన్నాడు కదా, సరే నాకు ఎవరు అక్కర్లేదంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటారు అనమాట. ఇద్దరు భయపడిపోతారు. ఏం చేస్తుంది తలుపు, ఆ గదిలో మందులు డబ్బాలు ఉన్నాయన్నమాట. అందులో అలర్జీ మాత్రలు, దగ్గు మందులు ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్ నిద్ర, సైడ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ ఏమైనా ఓవర్ డోస్ వేసేసుకుంటుందా భయపడుతుంది. అప్పుడు అడుగుతున్నారు, దానికి చున్నీ ఉంది అంటే ఉంది అని భయపడుతుంది అనమాట. ఆ ఫ్యాన్కి ఆ చున్నీ వేసుకుని ఏమైనా ఇది చేస్తుందా, కోపంతో వెళ్ళిపోయింది కదా. ఇద్దరు రాకేష్ నువ్వు కూడా పిల్లు అన్నట్టు పిలుస్తాను, వస్తాను ఎప్పటికీ రాదనమాట. తర్వాత మెల్లిగా తలుపు బద్దలు కొడదాం అని అనుకునే లోపల తలుపు తీస్తుంది అనమాట. తలుపు తీసుకుని వచ్చేసి సోఫాలో కూలబడుతుంది అనమాట. నేను చూసుకోలేదు కానీ పీరియడ్ మిస్ అయింది అని అంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు తల్లి ఇన్ని రోజు ఈ పిల్ల గురించి తెలిసింది, ఓడిపోయినట్టే అనిపిస్తుంది తనకి. పిల్లని పెంచడంలో ఓడిపోయింది. ఇప్పుడు ఎవరు గెలిచారు, ఆమె గెలిచింది. ఆమె ఈ కడుపుతో చిన్న బేబీ, అదే ఊపిరి ఇంకా ఆకారం దాల్చిన బేబీ ఏమన్నాను, వాళ్ళిద్దరిని కలుపుతుందా, వాళ్ళిద్దరు బాగుంటారా, ఒకవేళ ఆ నవ్వుల్లో ఏమన్నాను వ్యాక్యూమ్ ఉంటుందా, అది కలుసుకున్నట్టు నిజంగా ఉంటుందా తెలీదు. రాకేష్ తీసుకుని వెళ్ళిపోతాడు, మంచిది కడుపుతో ఉందంటే మంచిదే, కానీ దీని తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని అంటే అది ఆమె గెలిచిందా ఓడిందంట. ఇందులో పూర్తిగా తల్లి కూతుళ్ళ పెంపకం గురించి అనమాట. తల్లి ఆఖరికి తన తప్పు తను తెలుసుకున్నంత మాత్రం ఏమైంది, ఆఖరికి అంతా ఇదైపోయింది అనమాట. సో మొత్తానికి మీ నవలలన్నీ చూసుకుంటే మానసిక విశ్లేషణ ఉంది, తర్వాత మీరు చెప్పినట్టు సంఘర్షణలు మనిషికి మధ్య, అది ప్రేమ కావచ్చు, లేకపోతే పెంపకం కావచ్చు, లేకపోతే అనుబంధాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే అన్ని రకాలుగా మీరు టచ్ చేశారు. ప్లస్ మీరు సామాజిక అంశాలు కూడా టచ్ చేశారు. అంటే ప్రతి ఒక్క సమస్యని మీ కోణంలోంచి తీసుకుని అందులో కూడా మీరు ఆ జడ్జిమెంట్ ఇవ్వడంలో కూడా మీ సొంత జడ్జిమెంట్లా కాదు, అందరికీ ఏది ఆమోదయోగ్యమా అని ఆలోచించి ఇచ్చారు. నాకు అనిపించింది అంతేనండి. నేను కూడా అలాగే, ఎందుకంటేను ఇప్పుడు ఇందులో నర్మద కూతురు తల్లి పద్మజ, నేను పద్మజలోకి వెళ్ళిపోతాను, పాత్రలోకి మీరు నేనే కనుక ఇలా ఉంటే ఎలా చెప్తాను, ఎందుకంటే ఇది అందరిలో పిల్లల్ని సాధారణంగా తల్లులకి కూతుళ్ళు అంటే చాలా ఇష్టంగానే ఉంటుంది. ఆమె ఏం చేసినా అంగీకరించేస్తారు, అన్ని తప్పులని అనుకోరు అనమాట.
ఆఖరికి వచ్చి ఇది అయ్యే వరకు ఇలాగే ఉంటామట. అది అందుకని కొంచెం సహజంగా అనిపిస్తుంది అనమాట. అలాగే అంతేనా. బాగుందండి. చాలా మనం అంటే మంచి నావెల్స్ గురించి మాట్లాడుకున్నాము. మంచి కథలు రాశారు మీరు. మీ ఈ సాహితీ ప్రయాణం ఇలాగే ఈ వ్యాసంగం కొనసాగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అది